అధికారంలో రాగానే వృద్ధులకు 4,000, అంధులకు 6,000, మిగతా మంచం మీద నుంచి లేవలేని వాళ్ళకి 15,000 ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది కూడా. అలాగే ఇచ్చింది కూడా పెన్షన్స్. కానీ బోగస్లో ఏరివేత పేరుతో 1,75,000 పెన్షన్లు తొలగించారు రీసెంట్గా. ఆ 1,75,000 మందిలో 1,10,000 మంది అర్హులే ఉన్నారు. సో ఇక్కడ ప్రభుత్వాన్ని తప్ప అంటే ప్రభుత్వాన్ని తప్పు కాదు, ఆ సర్టిఫికేట్ ఇచ్చే డాక్టర్ది తప్పు. కొంతమంది చాలామంది డాక్టర్లు ఆంధ్రప్రదేశ్లో ఒకటి వచ్చింది, చిత్తూరు జిల్లా గురించి వచ్చింది, కానీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది అదే. ఎవరైతే డాక్టర్లు ఉన్నారో ఆ డాక్టర్లు బాగా భారీగా లంచాలకు అలవాటు పడ్డారు. 5,000 ఇస్తేనే పర్సంటేజ్, లేదంటే లేదు, అలా అలవాటు పడ్డారు పచ్చిగా మాట్లాడాలనుకుంటే. కానీ డాక్టర్ కానివ్వండి, పెన్షన్ కట్టయిపోయిందని చెప్పి నోటీస్ ఇచ్చిన ఎంపీడీఓ కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ కానీ ఎవరు కూడా 5 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రభుత్వమే 5 ఏళ్ళ తర్వాత మారాలి, ఖచ్చితంగా దానికి ఓట్లు వేసి గెలిపించుకోవాలి. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? దీని మీద స్పందిస్తున్నారా? ఎవరన్నా దీని మీద ఇనిషియేటివ్ తీసుకున్నారా? ఇంటింటికి తొలి అడుగు అనే కార్యక్రమం అయితే బాగా పాజిటివ్ వచ్చేదైతే బాగా తిరిగి చేసుకుంటారా? పెన్షన్ల విషయంలో వస్తే ఎవడు పట్టించుకోడా? ఇదే కనుక కంటిన్యూ అయితే మాత్రం గట్టి దెబ్బే పడుతుంది ప్రభుత్వానికి.